వెల్కమ్ టు జనం కోసం జై టీవీ. నాగర్ కర్నూలు జిల్లా కళాకారులకి చప్పట్లే ప్రోత్సాహమని బీజేపీ నాయకులు భారత్ ప్రసాద్ అన్నారు. కళాకారులకి ప్రేక్షకుల చప్పట్లే భూషణమని బీజేపీ నేత భరత్ ప్రసాద్ అన్నారు. కళాకారుడికి పారితోషికం కంటే ప్రేక్షకుల నుండి వచ్చే చప్పట్లు వారికి ఆనందాన్ని ఇస్తాయని అన్నారు. ఒక సినిమాని నిర్మించాలంటే పగలు రాత్రి కూడా తేడా లేకుండా పాత్రలో విలీనమై డైరెక్టర్ నిర్మాతతో పాటు ఆర్టిస్టులు కష్టపడి ఒక సినిమాని నిర్మిస్తారని, వారు పడ్డ కష్టాన్ని మర్చిపోవాలంటే ప్రేక్షకుల చప్పట్లే ప్రోత్సాహాన్ని అందిస్తుందన్నారు. బుధవారం నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని సింగిల్ విండో కార్యాలయంలో I20 సినిమా పోస్టర్ ఆవిష్కరణకి ముఖ్య అతిథిగా భరత్ ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా భరత్ ప్రసాద్ మాట్లాడుతూ వనపర్తి జిల్లాలో జరిగిన సంఘటనలు కథగా తీసుకునే సినిమాలు నిర్మించినందుకు డైరెక్టర్ నిర్మాతలకి ఆయన అభినందించారు. ముఖ్యంగా ఈ సినిమాలో యాక్టింగ్ చేసిన వారందరూ నాగర్ కర్నూలు కళాకారులు కావడం సంతోషంగా ఉందని అన్నారు. నాగర్ కర్నూలులో ఇంతమంది కళాకారులు ఉండడం, వారిని ఆదరిస్తే ఎంతో మంది కళాకారులకి పరోక్షంగా సాయం చేసిన వల్ల అవుతుందని అన్నారు. మన ప్రాంత కళాకారులని మనం గుర్తించి సినీ పరిశ్రమలో వారికి మంచి అవకాశాలు ఇప్పిస్తున్న జంగితి రాజేష్కి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. నాగర్ కర్నూలులో కూడా హైదరాబాద్ తరహాలో రవీంద్ర భారతి భవనాన్ని ఏర్పాటు చేసి సినీ కళాకారులకి అవార్డులు వచ్చే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. యువతకి మంచి సందేశాన్ని అందిస్తున్న I20 సినిమాను ప్రతి ఒక్కరూ ఆదరించాలని, మంచి సందేశం ఉన్న సినిమాని చిత్రీకరించినందుకు డైరెక్టర్ నిర్మాతకి హీరోకి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సినీ హీరో సూర్యరాజు సుహానా, డైరెక్టర్ సూరి రవీందర్, నిర్మాత మహేందర్, లిరిక్ రైటర్ దేవేందర్, ప్రొడ్యూసర్ నరేందర్ రెడ్డి, లాలు యాదవ్, నాగర్ కర్నూలు సినీ కళాకారులు తదితరులు పాల్గొన్నారు. అంతేకాకుండా ఈ ప్రాంతానికి నాగర్ కర్నూలు పార్లమెంట్లో ఇంతమంది కళాకారులు అందరూ కూడా ఇక్కడ వేదిక పైన అందరూ కూడా నాగర్ కర్నూలు వాళ్ళే. నాగర్ కర్నూలు పార్లమెంట్ పరిధిలో ఉన్నవారు. ముఖ్యంగా మహబూబ్ గారు తుమ్మన్పేట, అచ్చంపేట, ఉయ్యలవాడ నుంచి శ్రీనివాస్ గారు, మహేందర్ గారు, మల్లికార్జున గారు ఉయ్యలవాడ నుంచి, మహేంద్ర గారు వనపర్తి నుంచి, నరేంద్ర లోకలి, మన డైరెక్టర్ రవీందర్ గారు చిన్నముదునూరు నుంచి, దేవేందర్ లిరిక్ రైటర్ లింగాల నుంచి. మన ప్రాంతంలో ఇంతమంది కళాకారులు పెట్టుకొని కూడా మనం ఎందుకు ముందుకెళ్ళట్లేదో ఒకసారి ఆలోచన చేసుకొని భవిష్యత్తులో వీరికి కావాల్సిన అవకాశాలు కల్పించేలా ఇదే మీటింగ్ హాల్లో ఒక కళాకారులు జిల్లా కళాకారుల సంఘం మీటింగ్కి నన్ను ప్రత్యేక అతిథిగా వాళ్ళు పిలవడం జరిగింది గత 4 నెలల క్రితం. ఇక్కడ వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఒక ఆలోచన వచ్చింది, రవీంద్ర భారతి లాగా నాగర్ కర్నూలులో కూడా ఒక రవీంద్ర భారతిని మనం నిర్మించాలి. వారి మీద ఏ రకమైన ఆర్థిక భారం జరగకుండా ఇటువంటి కార్యక్రమాలు, అదేవిధంగా ప్రతి ఉగాదికి మన ప్రాంతానికి సంబంధించిన వాళ్ళకి అవార్డులు ఇవ్వాలని నిర్ణయించుకుంటున్నాను. తీసుకెళ్ళడానికి అప్పుడు నేను ఒక్కనే ఉన్నాను ఎలా అనుకున్నాను, కానీ ఇంతమంది తోడే రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి యువకులు, ఇటువంటి మెరుగైన కళాకారులు, ఇంత అత్యద్భుతమైన శక్తి కలిగిన వాళ్ళు ఈరోజు ప్రపంచానికి నాగర్ కర్నూలు అందించడం చాలా గర్వంగా ఉంది నాకు. మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీరందరూ ఒక యూనిటీగా, ఇప్పుడు రాజేష్ గారు మీ అందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చారు, అదే యూనిటీని ముందుకు తీసుకెళ్తూ మన నాగర్ కర్నూలు పేరును ప్రపంచవ్యాప్తంగా నలుమూలలా తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్యంగా ఈ సినిమాలో నటించిన హీరో గారికి, హీరోయిన్ గారికి, దర్శకులకి, నిర్మాతకి అందరికీ కూడా మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకొస్తూ మన ప్రాంతానికి మంచి పేరు తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఈరోజు I20 సినిమా యువతకు మంచి సందేశం అందించి మన నాగర్ కర్నూలు ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సినిమా రిజల్ట్తో సంబంధం లేకుండా మీ అందరికీ గొప్ప భవిష్యత్తును ప్రసాదించాలని ఆ భగవంతుని కోరుకుంటూ, ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన వేదిక పైన ప్రతి ఒక్కరికి, అదేవిధంగా మన దగ్గరికి వచ్చిన యూట్యూబర్స్ అందరికీ కూడా పేరు పేరున, సినిమా ఆసక్తి గల కళాకారులందరికీ కూడా ఒకటే విన్నపం చేసుకుంటున్నాను, మన తోటి కళాకారులను మనందరం కూడా ఆశీర్వదించి వారిని ముందుకు తీసుకెళ్తే మన ప్రాంతానికి గొప్ప పేరు వస్తుంది. తద్వారా మంచి అవకాశం కలిగి యువకులంతా కూడా భవిష్యత్తులో మన ప్రాంతానికి సేవ చేసుకుంటారు. కాబట్టి మీ అందరికీ ఒక విన్నపం చేస్తున్నాను, ఈరోజు ఇక్కడికి వచ్చిన ఇక్కడ సినిమాలో పార్ట్ కానీ కళాకారులు కూడా చాలామంది నాగర్ కర్నూలు నుంచి చాలా గొప్పగా, ఇందాక కొల్లాపూర్ అతను యూట్యూబ్లో 2.5 మిలియన్ వ్యూస్ అంటే ఒక స్టార్ హీరో కూడా ఉందని వ్యూస్ అవి. అటువంటి యూట్యూబ్లో ఈరోజు నరేంద్ర మోడీ గారు ఏదైతే డిజిటలైజేషన్ చేస్తున్నారో దాని ద్వారా
ప్రతి ఒక్కటి కూడా మన ఫింగర్ ప్రింట్స్లో IoT ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్లో మన ఫింగర్ ప్రింట్స్లో ఉండే వ్యవస్థలో భవిష్యత్తులో ప్రతిదీ కూడా ఆన్లైన్ రిలీజే ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో కూర్చొని ప్రతి అతని వచ్చిన కళాకారుల వాళ్ళు చేసిన సినిమాలు కానీ వెబ్ సిరీస్లు కానీ OTT ద్వారా కూడా వాళ్ళు పే చేసి చూసుకునే అవకాశం ఉంటుంది. అటువంటి కళాకారుల్లో మ్యాక్సిమం మన నాగర్ కర్నూలుకు సంబంధించిన కళాకారులు గొప్ప ప్రావీణ్యాన్ని చూపించి మన నాగర్ కర్నూలుకి మంచి పేరు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.